హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథలబడి. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు మచ్చు చూస్తే చాలు. గంగయ్య రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని పట్టణంలో ఉండే పెద్ద వ్యాపారులకు తిరిగి అమ్మే వ్యాపారి. ఆయనకు ఒక్కడే కొడుకు, వాడి పేరు సుందరం. వాడికి ఎంత ప్రయత్నించినా పెద్ద చదువులు వంట పట్టవని గ్రహించిన తర్వాత గంగయ్య తన వ్యాపార పనులపై తిరిగేటప్పుడు సుందరాన్ని కూడా వెంట తీసుకువెళ్తూ వాడికి వ్యాపారంలోని మెలకువలు నేర్పాలని నిర్ణయించుకున్నాడు. ఒకనాటి ఉదయం గంగయ్య సుందరాన్ని పిలిచి, పొన్నపల్లి గ్రామంలో పున్నయ్య ధాన్యం అమ్మ చూపుతున్నాడని తెలిసింది. ముందు నువ్వు వెళ్ళి సరుకు నాణ్యత చూసిరా. ఆ తర్వాత ఇద్దరం మళ్ళీ వెళ్ళి ధాన్యాన్ని చూసి ధర కుదిరితే కొనుగోలు చేద్దాం. ఈ విధంగా నీకు క్రమంగా వ్యాపారంలోని మెలకువలు తెలుస్తాయి అని చెప్పాడు. అయితే ఆ రోజు ఉదయాన్నే బయలుదేరి పొన్నపల్లి వెళ్ళిన సుందరం చీకటి పడుతుండగా ఇంటికి తిరిగి వచ్చాడు. గంగయ్య కొడుకును వెళ్ళి రావడానికి ఇంత ఆలస్యం అయిందేంటి అని అడిగాడు. దానికి సుందరం విసుగ్గా, సరుకు నాణ్యత చూసి రమ్మన్నావు కదా, ఆ పున్నయ్య 100 బస్తాల ధాన్యం అమ్మ చూపుతున్నాడు. ప్రతి బస్తాలోని ధాన్యం పరీక్షించి చూడడానికి ఇంత సమయం పట్టింది. సరుకు నాణ్యంగానే కనబడుతున్నది అని జవాబిచ్చాడు. కొడుకు జవాబు విని గంగయ్య నవ్వి, ఒరే, అన్నం ఉడికిందో లేదో తెలియాలంటే అన్నం మొత్తం పట్టి చూడక్కర్లేదు, ఒక్క మెతుకు పట్టి చూస్తే చాలు. అలాగే 100 బస్తాల సరుకు నాణ్యత తెలుసుకోవడానికి 100 బస్తాలు పరిశీలించి చూడక్కర్లేదు. అక్కడొకటి ఇక్కడొకటిగా 4-5 బస్తాల నుంచి చారెడు ధాన్యం మచ్చు తీసి చూస్తే చాలు. అప్పుడు మొత్తం సరుకు నాణ్యత తెలిసిపోతుంది. అర్థమైందా అన్నాడు. ఓ, అర్థమైంది అంటూ సుందరం తల ఊపాడు. మర్నాటి ఉదయం నిద్ర లేస్తూనే గంగయ్య ఏదో పని మీద పొరుగురు వెళ్ళి సాయంకాలానికి ఇల్లు చేరాడు. తిరిగి వచ్చిన తండ్రితో సుందరం, నాన్న, మన వద్ద ధాన్యం కొనుగోలు చేసిన నాగయ్య పట్టణం నుండి వచ్చి తను ఇవ్వవలసిన బాకీ తాలూకా 20,000 రూపాయలు జమ చేసి రసీదు తీసుకువెళ్ళాడు. డబ్బును ఇనపెట్టెలో భద్రం చేశాను అని చెప్పాడు. అలాగా, ఆ నాగయ్య బాకీ చాలా కాలంగా వసూలు కాకుండా ఉన్నది. రేపు నేను ఆ బాకీ వసూలు పని మీదే పట్నం వెళ్దాం అనుకుంటున్నాను. ఆ శ్రమ తప్పింది. పోతే ఆ నాగయ్య ఒట్టి జిత్తుల మారివాడు. ఇచ్చిన డబ్బు సరిగ్గా లెక్కేసావా? తేడా ఏం లేదు కదా అని అడిగాడు. అందుకు సుందరం ధీమాగా, తేడా అంటూ ఏం లేదు. ఆ నాగయ్య 20,000 రూపాయలను 1000కి ఒక సంచిగా 20 సంచుల్లో ఇచ్చాడు. నిన్న నువ్వు చెప్పిన ప్రకారం అన్ని సంచుల్లోనూ డబ్బు లెక్కపెట్టి చూడనవసరం లేదు కదా. మచ్చుకు 2-3 సంచులు చూస్తే చాలు. ఆ పనే చేశాను. లెక్క సరిగ్గా ఉన్నది. అందువల్ల నాగయ్యకు బాకీకి చెల్లు రసీదు ఇచ్చి డబ్బు ఇనపెట్టెలో దాచాను అన్నాడు. ఇది వింటూనే గంగయ్య కంగారు పడుతూ డబ్బు సంచులన్నింటినీ ఇనపెట్టెలో నుండి బయటకు తీసి లెక్క వేసి 2 రూపాయలు తగ్గినట్లు తెలుసుకొని సుందరం కేసి ఒక్కసారి గుడ్లురుముతూ చూసి గొల్లుమన్నాడు. తండ్రికి తనపై కోపం వచ్చిందని గ్రహించిన సుందరం ఇంట్లోంచి బయటికి పోతూ, ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, బహు విచిత్రమైన మనుషులు. వాళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి, చెప్పినట్టే చేసిన కోపాలు తాపాలు చి అనుకున్నాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ మా ఈ కథ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.